హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం ఎలిగేషన్స్ అండ్ మిక్సర్స్ ఆరోపణలు మిశ్రమాలు సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనం ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఈ క్లాస్ నుంచి ఏం చేద్దామంటే హ్యాండ్అవుట్ ప్రాబ్లమ్స్ తీసుకొని మీకు ఆల్రెడీ చెప్పాను, మోడల్స్ అనేవి 4 టైప్స్. సో ఏదేది ఎలా ఇస్తాడు, ఎలా అడుగుతాడు అని చెప్పాను. సో దానిపైన టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి విత్ ట్రిక్స్, అవన్నీ కూడా చెప్పుకుందాం. ఓకేనా? సో క్లాస్లో ఇది పార్ట్ 2, ప్రీవియస్గా ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే అట్ ది సేమ్ టైం నాకు కూడా సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఓకేనా? సో అలాగే ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మన ఛానల్లో, అలాగే ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో ఇలాంటివి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీటికి సంబంధించి మీరు వీడియోలు అనేవి రెగ్యులర్గా చూస్తుంటే మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ది కీ. కన్సిస్టెన్సీ. ఓకేనా? సో నేను డైలీ 1 వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ నేను క్వాంటిటీ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేస్తున్నాను. దాని తర్వాత కామెంట్ చేయండి రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్. ఓకేనా? అలా సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ది పార్ట్ 2. సో సినిమాల్లో మనకు వచ్చే బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, కేజీఎఫ్, అలాగే సో ఆ విధంగా ఇది పార్ట్ 2 ఎలిగేషన్స్ అండ్ మిక్సర్స్లో. సో నథింగ్ పర్సనల్. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేస్తారంటే, ప్రీవియస్గా నేను ఏదైతే ఇంట్రడక్షన్ చెప్పానో ఇదేనే కాదు, ఈ క్లాసేనే కాదు, మీరు చూసే ప్రతి వీడియో కూడా ఏం చేస్తారంటే, ప్రతి పార్ట్ ప్రీవియస్ ఇయర్ క్లాస్లో ఏం చెప్పామో దాన్ని కొంచెం రివైజ్ చేయండి. రివైజ్ చేసి నెక్స్ట్ పార్ట్ని కంటిన్యూ చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం సేమ్ కాన్సెప్ట్స్ అనేవి ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఇంట్రడక్షన్ రివిజన్ అయిపోయాక ఇది స్టార్ట్ చేస్తే ఇది చాలా ఈజీగా చేసేవచ్చు మీరు. ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ ఏ మ్యాన్ మిక్స్ మిల్క్ ఎట్ రూపీస్ 3.30 పైసా ఏ లీటర్ విత్ milk at rupees 1.80 paisa a liter, so that the mixture may be worth rupees 2.40 paisa a liter. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 రకాల పాలు ఉన్నాయంట, మిల్క్ 1. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జస్ట్ మీకు అర్థం అవడం కోసం, ఇది అంత అవసరం లేదు, చాలా ఈజీ. సో ఈ విధంగా ఉన్నాయి. ఒకటి పాలు మంచి క్వాలిటీవి, చిక్కగా ఉన్నాయి. అంటే లెక్క ప్రకారం తీసుకుంటే ఒకటి లీటర్ 3 రూపాయలు 30 పైసలు, ఇంకొకటి కొంచెం వాటర్ కలిపారు. సో వాటర్ కలపడం వల్ల ఏమైందంటే రేటు తగ్గిపోయింది. ఎంత? లీటర్ ₹1.80 అయింది. ఈ రెండింటిని మిక్స్ చేసి రూపీస్ ₹2.40 అమ్మాలనుకుంటున్నాడు లీటర్. అయితే వాటిని ఏ ప్రపోర్షన్లో మిక్స్ చేయాలి అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ABC ఈ 3 ఏం చెప్తాయి? క్వాలిటీ గురించి చెప్తాయి. క్వాలిటీ మీన్స్ ప్రైసెస్ కానీ లేదంటే క్యారెట్స్, సో ఇలా చెప్తాయి. గోల్డ్ కానీ ఇలా ఇన్ని క్యారెట్స్లో ఉంటుంది, లేదంటే ఎంత ప్రైస్. అలాగే M/N ఈ 2 ఏంటి? క్వాంటిటీ గురించి చెప్తాయి. క్వాంటిటీ మీన్స్ కేజీల్లో కానీ, లీటర్స్లో కానీ, గ్రామ్స్లో కానీ, సో ఈ విధంగా చెప్తూ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే, సో ₹3.30 నేను డైరెక్ట్గా ₹1 ఎన్ని పైసలు? 100 పైసలు. సో ₹3 ఇంటూ 100 300 పైసలు ప్లస్ 30, మొత్తాన్ని నేను 330 పైసలుగా రాసుకుంటున్నాను. డైరెక్ట్గా కన్వర్ట్ చేస్తాను. నెక్స్ట్ రెండోది కూడా ₹1.80 180 పైసలుగా రాసుకున్నాను. నెక్స్ట్
మిక్స్డ్ని ఎలా అమ్ముతాడు? ₹2.40 మొత్తాన్ని నేను 240 రాసుకున్నాను. సో ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, m/n అడుగుతున్నాడు. సో 330 నుంచి 240 తీస్తే ఎంత? లేకపోతే 33 నుంచి 24 తీస్తే ఎంత? 9. సో 90. 240 పెద్దది కదా, 240 మైనస్ 180 60. సో 32 33. సో m/n వాల్యూ ఎంత? 2:3. అంటే ఫస్ట్ క్వాలిటీ యొక్క మిల్క్ని 2 పార్ట్స్గా, నెక్స్ట్ రెండో క్వాలిటీ మిల్క్ని 3 పార్ట్స్గా కలిపితే ఆ విధంగా అమ్మడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ రేట్ ఫిక్స్ చేస్తారు. రేట్ ఫిక్స్ చేసి వాటిని ఏ ప్రపోర్షన్లో కలపాలి అనేది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ టీ వర్త్ 75 పైసా per packet be mixed with tea worth 5.50 per packet so that the mixture may cost 4.50 పైసా per packet. మనకి టీ పొడి ఉంటుంది కదా, సో ఈ టీ పొడి అనేది ఒక ప్యాకెట్ 75 పైసలు అంట ఒకటి. ఇంకొక క్వాలిటీది ఒక ప్యాకెట్ ₹5.50 అంట. ఆ రెండింటిని మిక్స్ చేసి ₹4.50 ప్యాకెట్ని అమ్మాలనుకుంటున్నాడు. సో అప్పుడు ఏ రేషియోలో ఏ ప్రపోర్షన్లో మిక్స్ చేయాలి, దేన్ని ఎంతెంత మిక్స్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఏం చేస్తాం? 75 పైసని డైరెక్ట్గా 75 పైసా రాసుకుంటారు. 550 పైసలు 5.50 పైసల్ని రూపాయల్ని 550 పైసలుగా రాసుకుంటారు డైరెక్ట్గా. సో 450 పైసలు అవుతుంది కదా ఇది. ఇప్పుడు ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేసి 550 మైనస్ 450 100 ఈస్టు 450 మైనస్ 75 375. రెండింటిని 25 చేత భాగిస్తే 25 25 4 25 1 25, ఇంకా 12 ఉంటుంది, 12 5 125, 25 125. సో m/n వాల్యూ ఎంత? 4:15 ఇది. సో ఇంకొక విషయం మీరు ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ బీసీ ఇలా రాస్తాం కదా, ఈ సి వాల్యూ అనేది బిట్వీన్ ఏ అండ్ బి ఉండాలి. ఏ వాల్యూకి బి వాల్యూకి మధ్యన మాత్రమే ఉండాలి. అప్పుడే ఈ ఎలిగేషన్ మెథడ్ పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ అదర్ కేసెస్. ఓకేనా? ఈ రెండింటి మధ్యన ఉంటేనే సి వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ ఉంటేనే ఏ అండ్ బి పాసిబుల్ అవుతుంది. అదర్వైజ్ క్యాన్ బి చేయలేం. ఓకేనా? ఇన్ వాట్ రేషియో షుడ్ ఏ గ్రోసర్ మిక్స్ టీ ఎట్ 3.10 paisa per 100 grams with tea at 4.35 paisa per 100 grams to make a mixture worth 3.25 paisa per 100 grams. 100 grams మనం కేజీ తీసుకున్న 100 grams తీసుకున్న సేమ్ కాన్సెప్ట్. 100 grams మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్లో అన్నెసెసరీ డేటా ఇస్తుంటాడు, అది మీకు అవసరం లేదు, దాన్ని గుర్తించగలగాలి. ఇప్పుడు 100 grams అనేది ఇక్కడ ప్రతిదానికి కామన్ కాబట్టి ప్రీవియస్ క్లాస్లో మనం కేజీ ఎలా అయితే తీసుకున్నామో లేదంటే ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో ప్యాకెట్ ఎలా అయితే తీసుకున్నామో, ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రాబ్లంలో లీటర్ ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ 100 grams సేమ్ అలానే తీసుకుంటాం. 100 grams కంప్లీట్గా ఇగ్నోర్ చేసిండి, దాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో 3.10 ఏం చేస్తారు? డైరెక్ట్ పైసల్లో రాసుకోండి. 310 పైసా, 4.35ని 435 పైసా, 3.25ని 325 పైసా ఇలా రాసుకుంటారు. డైరెక్ట్గా ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తారు. సో డిఫరెన్స్ 435 మైనస్ 325 ఏమవుతుంది? లైక్ 325కి ప్లస్ 100 యాడ్ చేస్తే 425, ఇంకొక 10 ఎక్స్ట్రా ఉంది అంటే 110. అలాగే 325 మైనస్ 310 15, అంతేనా? సో రెండింటిని 5 చేత డివైడ్ చేస్తే 5 22 110, 5 3. సో m/n వాల్యూ ఎంత? ఇప్పుడు నేను చెప్తున్న అన్ని ఇప్పటి వరకు 3 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 3 క్వశ్చన్స్ కూడా మోడల్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. చూడండి, డైరెక్ట్గా మీకు అక్కడ చెప్పాను కదా, ఏబీసీలు ఇస్తాడు, m/n అడుగుతాడు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏంటి? ఏబీసీ ఇచ్చి
ఎంఆర్ఎన్లో ఏదో ఒకటి ఇచ్చేసి ఇవ్వండి అని అడుగుతాడు ఆ విధంగా. సో 22:3. హౌ మచ్ వాటర్ బీ యాడెడ్ టు 14 kiloliters ఆఫ్ మిల్క్ వర్త్ 5.40 paisa a liter so that the value of the mixture may be rupees 4.20 paisa per liter. సో ఇక్కడ పెర్ లీటర్ మీరు ఇంగ్లీష్ క్లాస్ ఆర్టికల్స్ ఉంటాయి మనకి. ఇంగ్లీష్లో 3 ఆర్టికల్స్ ఉంటాయి. అవి ఒకటి ఏ, ఒకటి యాన్, ఒకటి ది, ఒకటి. ఈ ఏ అనే దాన్ని పెర్, ఇప్పుడు ఒక వ్యక్తి నెలకి 20,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, ఎలా చెప్తారు ఇంగ్లీష్లో? 20,000 per month అలా అంటారు కదా. 20,000 per annum, లేదా 2 lakhs per annum, 8 lakhs per annum, లేదంటే ఈ 50,000 per month ఇలా చెప్తారు కదా. ఆ పెర్ స్థానంలో ఏ కూడా ఉపయోగించుకోవచ్చు ఇంగ్లీష్లో. మన ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి ఆర్టికల్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? ఎవరైనా చూడకపోతే చూడండి. సో అలా ఏ అంటున్నాడు ఇక్కడ. అయితే అది పక్కన పెడితే ఇంగ్లీష్ విషయం పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక లీటరు ₹5.40 పాలు ఉన్నాయి. మిల్క్ లీటర్ ఎంత అంటే కాస్ట్ ₹5.40. ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 14 kiloliters ఉన్నాయి. అంటే 14,000 లీటర్లు పాలు ఉన్నాయి. వాటికి ఎంత వాటర్ యాడ్ చేస్తే, హౌ మచ్ వాటర్ ఈజ్ యాడెడ్, ద వాల్యూ ఆఫ్ మిక్చర్ యాడ్ చేస్తే ఆ మిక్చర్ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే లీటర్ ₹4.20 అమ్మాలి. సో ఎంత వాటర్ని యాడ్ చేయాలి అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ ఇవ్వలేదు, ఎంత వాటర్ తెలియదు మనకి. అలాగే బి ఇచ్చాడు, ఎంత? 5.40 రూపీస్. నెక్స్ట్ సి ఇచ్చాడు, ఏంటి? ₹4.20. అయితే మనకి ఎన్ ఇచ్చాడు 14 kiloliters. ఏం అడుగుతున్నాడు మనకి? ఎం అడుగుతున్నాడు. ఏ కూడా ఇవ్వలేదు. సో ఎం అడుగుతున్నాడు, ఏ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్కి మీరు ఎప్పుడైనా సరే ఎంత వాటర్ కలపాలి లేదా ఇలా ఎప్పుడైనా ఇస్తే మీరేం చేస్తారంటే దాన్ని 0గా తీసుకోండి. ఓకేనా? డైరెక్ట్గా 0 తీసుకోండి. సో వాటర్ని 0 అనుకుంటే మనకి బి ఎంత? 5.40. సో మనం డైరెక్ట్గా 540 పైసలు. మిక్సర్ని ఎంతకు అమ్ముతున్నాడు? ₹4.20, అంటే 420. సో డిఫరెన్స్ చూస్తే 540 మైనస్ 420 ఎంత? 120. అంతేనా? 120. 420 మైనస్ 0 420. 0 క్యాన్సిల్. 3 4 3 14. సో 14 అనేది మనకి ఎన్నే కదా, ఇది m/n = 4:14. ఎన్ వాల్యూ మనకి ఎంత? 14 kiloliters. సో 14 అనేది 14 kiloliters అయితే 4 అనేది ఏమవుతుంది? ఇంటూ 1 కదా. సో 4 kiloliters. ఎం వాల్యూ ఎంత? 4 kiloliters. సో వాటర్ని ఎంత యాడ్ చేయాలి? 4,000 లీటర్లని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సెకండ్ మోడల్. ఇది సెకండ్ మోడల్. నెక్స్ట్, హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు 60 liters ఆఫ్ మిల్క్ ఎట్ 1.5 liters a rupee so as to have a mixture worth 1.7/8 liters a rupee. మీకు ఏ, బి, సి ఈ 3 ఏమని చెప్పాను? క్వాలిటీకి సంబంధించినవి అని చెప్పాను. m/n క్వాంటిటీకి సంబంధించినవి అని చెప్పాను. అయితే ఇక్కడ 60 liters అనేది n, 1/2 ఇది బిఏ. కాకపోతే లీటర్స్ అన్నాడు. లీటర్స్ అంటే మీకు ఏమని చెప్పాను? క్వాంటిటీ అని చెప్పానా లేదా? సో మనకి ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు. క్వాంటిటీలో ఇచ్చిన దాన్ని క్వాలిటీలోకి మార్చుకోవాలి. ఏ విధంగా? వాడు ఏమంటాడంటే 1 లీటరు 1.5 లీటర్ పాలు యొక్క ధర ఎంత అంటే ₹1 అంట. 1.5 ఎలా రాసుకోవచ్చు? 2 + 1 + 3/2. 3/2 లీటర్స్ పాలు అనేది ఎంత అంట? ₹1 అంట. అయితే మనకు కావాల్సింది ఏంటి? 1 లీటర్ యొక్క ధర ఎంత మనకు కావాలి. 1 లీటర్ యొక్క ధర ఎంత అంటే అడ్డుగుణకరం చేస్తే 1 × 1 1/3
3/2 అంతేనా. 2 పైకి వెళ్ళిపోతే 2/3. ఓకేనా. ఒక నిమిషం ఎరేజ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మిక్సర్ యొక్క వాల్యూ ఇచ్చాడు. మిక్సర్ యొక్క వాల్యూ ఎంత? 107/2 లీటర్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 1 8 + 7 15/8 లీటర్స్ మిల్క్ అనేది, అదే ఆ మిక్సర్ అనేది ₹1 అమ్ముతుంటే 1 లీటర్ని ఎంతకు అమ్ముతున్నారు? అడ్డుకొనకరం చేస్తే 1 × 1 1/15/8. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 పైకి వెళ్తే 8/15. సో ఇప్పుడు మనకు వచ్చింది. సో ఎంత వాటర్ని యాడ్ చేయాలి అనేది ఏం చేయమని చెప్పాను ఇందాక? 0 రాసుకోమని చెప్పాను. డైరెక్ట్గా 0 తీసుకోండి. సో బి వాల్యూ ఎంత? 2/3. సి వాల్యూ ఎంత? 8/15. ఇలా ఎప్పుడైనా మీరు ఫ్రాక్షన్ మెథడ్లో, ఎలిగేషన్ మెథడ్లో ఇలా ఫ్రాక్షన్స్ వస్తే ముందు హారాలకి కాసా కట్టండి. ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. 15కి 3కి ఎల్సిఎం ఎంత? 3 5 15 అవుతుంది కదా. సో 15 ఎల్సిఎం ఆఫ్, చూడండి ఇక్కడ సైడ్ చేస్తున్నాను, ఎల్సిఎం ఆఫ్ 15 3. 3 అనేది 15ని భాగిస్తుందా లేదా? సో డైరెక్ట్గా 15 తీసుకోవచ్చు. సో 15తోని అన్నిటినీ గుణిస్తే 0 × 15 0. 2/3 × 15. మీరు ఇలా నేను అన్నీ చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. 3 5. సో 2 5 ఎంత? 10. అలాగే 8/15. 8/15 × 15. 15 క్యాన్సిల్ అయిపోతే 8. సో ఏమున్నాయి? ఇంకా 0 ఉంది, 10 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఇప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి. ఏం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీరు డైరెక్ట్గా చేసుకుని వితిన్ సెకండ్స్లో చేసుకుని వెళ్ళిపోవచ్చు. 10 - 8 2. 0 - 8 8. 2:8. సో 1:4 కదా. సో m/n అనేది, m/n వాల్యూ ఎంత? 1:4. సో వాడు మనకి ఇచ్చాడు కదా n వాల్యూ 60 లీటర్స్ అని. 4 అనేది 60 లీటర్స్ అయితే 1 అనేది ఎంత? 4 15లో 60 కదా. సో 1 × 15 15 లీటర్స్ వాటర్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది 1. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇలా. ఓకేనా. నెక్స్ట్, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు ఏ క్యాస్క్ కంటైనింగ్, క్యాస్క్ అంటే ఒక పాత్ర లాంటిది. సో కంటైనింగ్ 40 and 1/2 40.5 liters of spirit worth 3.92 paisa a liter to reduce the price to 3.24 a liter. అంటే 40 and 1/2 లీటర్స్ ఆఫ్ స్పిరిట్ ఉంది. దాని యొక్క ధర ఎంత అంటే లీటరు 3.92 పైసా. అయితే వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఆ మిక్చర్ యొక్క ప్రైస్ అనేది 3.24 రూపీస్గా అమ్మాలనుకుంటున్నారు, లేదా ఏదైనా చేయాలనుకుంటున్నారు. సో ఆ విధంగా చేయలేం. అయితే ఎంత వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అని అడుగుతున్నాడు. సో సేమ్ ఇందాకలాగే ఏం చేస్తాం? వాటర్ వాల్యూని 0 తీసుకుంటాం. స్పిరిట్ వాల్యూ ఎంత? 3.92, డైరెక్ట్గా 3.92 పైసా. మిక్చర్ వాల్యూ ఎంత? 3.24, డైరెక్ట్గా 3.24. డిఫరెన్స్ ఎంత? 300 క్యాన్సిల్. 92లో ఫస్ట్ 20 తీసేయండి, 72లో 4 తీస్తే 68. ఇది 324. రెండింటిని 4 చేత డివైడ్ చేస్తే 4 17 4 81. సో ఇప్పుడు m/n కదా, ఇది m/n వాల్యూ 17:81. అయితే మనకు వాడు n ఇచ్చాడు. ఎంత? 81 అనేది 40.5 అయితే 40.5 అంటే 40.5. సో 81లో సగమే కదా ఇది 40 అనేది. సో 17లో సగం ఎంత? 17లో సగం, లేదంటే మీరు ఎలా చేయొచ్చు, ఎంతంటే 8.5, లేదంటే 2 8 16 0 పెట్టుకుంటే 2 5 10. సో అలా, ఆర్ 8.5 లీటర్స్. ఓకేనా. నెక్స్ట్, హౌ మచ్ చికోరీ at ₹40 a kg should be added to 15 kg of tea at ₹100 a kg
సో యాజ్ టు మేక్ ద మిక్చర్ వర్త్ 65 kg. సో 40 రూపాయలు కేజీ ఉన్నటువంటి చికోరీని యాడ్ చేయాలి. ఎంతకి? 100 రూపాయలు కేజీ ఉన్నటువంటి 15 kg టీకి యాడ్ చేస్తే ఆ మిక్చర్ని 65 రూపాయలకి అమ్ముతారు కేజీ. సో ఫస్ట్ మనం 40, 100, 65 తీసుకుంటే 100 - 65 35, 60 - 40 25. సో 7 5 7 7 5 7 5తో రెండింటిని భాగిస్తే 5 7 5 5. సో మనకు వాడు 15 kg n వాల్యూ ఇచ్చాడు, m/n. 5 అనేది 15 అయితే 5 3 15 కదా. సో 7 అనేది ఎంత? 7 3 21. ఓకేనా. నెక్స్ట్ చికోరీ మీన్స్ గూగుల్ ఇట్. గూగుల్ చేయండి. ఓకేనా. గూగుల్ చేసి కామెంట్ చేయండి. హౌ మెనీ టాఫీస్ ఎట్ 5 for 25 paisa should be mixed with 300 toffees at 6 for 42 paisa so that they should all be worth 72 paisa a dozen. సో ఫస్ట్ 5 టాఫీలు 24 పైసలు అంటున్నాడు కదా. సో మనకు ఒక్క టాఫీ యొక్క వాల్యూ తెలియాలి. సో 5 టాఫీస్ వాల్యూ ఎంత? 24 పైసా. అయితే 1 టాఫీ ఈచ్ టాఫీ యొక్క వాల్యూ 24/5 ఎంత? 4.8. నెక్స్ట్ 6 టాఫీలు 42 పైసలు, అలాంటివి 300 ఉన్నాయి. సో అది n వాల్యూ, 300 అనేది n వాల్యూ, అది పక్కన పెట్టేస్తే 6 టాఫీస్ 42 పైసా అయితే ఈచ్ టాఫీ యొక్క వాల్యూ ఎంత? 42/6 7 పైసా. అలాగే డజన్ అంటే 12 కదా. 12 టాఫీస్ అంటే మిక్స్ చేసే అమ్మిన తర్వాత 12 టాఫీస్ 72 పైసా అయితే ఈచ్ టాఫీ యొక్క వాల్యూ ఎంత? 72/12 6. సో 4.8 7 6 1 7 - 6 1 6 - 4.8 1.2. రెండింటిని ఇంటూ 10 చేస్తే 10:12. 2 5ల 2 6ల m/n. n వాల్యూ మనకు ఇచ్చాడు కదా. 6 అనేది 300 అయితే 5 అనేది ఎంత? 6 × 50 300, 5 × 50 250. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడతో నేను క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకేనా. సో నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నా, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయినా సో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా ఇంకా మీరు మోర్ నాలెడ్జ్ని పెంచుకొని మీరు అనుకున్నటువంటి జాబ్కి సాధించగలరు. ఓకేనా. థ్యాంక్ యూ.